బెంగుళూరు డ్రగ్స్ కేసులో హేమ గారికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి చిత్రసీమ ఎలా స్పందిస్తుంటారా? ఆ మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి నోటీసులు ఇవ్వటం ఇచ్చి నోటీస్ వచ్చింది ఇంకా ఏమో అమ్మాయికి ఏమో అందులో పేపర్లో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. నోటీసులు ఇచ్చారా ఇచ్చారు, ఎవడి కథనాలు వాడు వేసేస్తాడు. యాక్చువల్గా ఇదివరకు ఏమి రాలా, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళు అనుమానిత టెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు మాకు అనుమానం అన్నారు. ఈమెకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. ఎక్కడ రిపోర్ట్ ఎవరిచ్చారు మీకు? పాజిటివ్ వచ్చింది. అందుకని నేను విష్ణు కూడా పాజిటివ్ వచ్చేసింది. ఆ అమ్మాయిని మా ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి, మా అసోసియేషన్ నుంచి అమ్మాయిని వెళ్ళి రకరకాల ఇవన్నీ పిచ్చి మాటలు. ఏం పాజిటివ్ వచ్చింది రిపోర్టు చూసావా నువ్వు? ఎక్కడన్నా ఏ పేపర్లో వచ్చింది పాజిటివ్ రిలీజ్ చేశారా వాళ్ళు? ఏమన్నా వాళ్ళు రిలీజ్ చేయాలి కదా పోలీసులు. ఇదిగోండి ఈ 10 మంది పాజిటివ్ వచ్చారు, ఈ లిస్టు చెప్పాలి కదా వాళ్ళు. ఏమి వాళ్ళని చెప్పాలి, అనుమానితులు అనుమానిస్తున్నాం, దర్యాప్తు చేస్తాం. ఈ లోపల ఆ పోలీసులు ఈ కేసు విషయంలో పోలీసులు దౌర్భాగ్యంగా డీల్ చేశారు అని చెప్పేసి వాళ్ళనే సస్పెండ్ చేశారు. ఇద్దరికి మెమో ఇచ్చారు, ఇద్దరు డిఎస్పీ లాంటి వాళ్ళకి సస్పెండ్ చేశారు, ఇద్దరికి మెమోలు ఇచ్చారు. సో ఆ పోలీసులు తప్పుల తడకతో ఆ కేసు నడుపుతున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ అమ్మాయి వెళ్ళిందా, వెళితే ఆ అమ్మాయి మీ కస్టడీలో ఉంటే ఎలా, ఇట్లన్నీ సమాధానం చెప్పాలి. మీ కస్టడీలో ఉంటే ఆ అమ్మాయి బయటకు వచ్చి వీడియో ఎలా చేసింది? మీ పోలీస్ వ్యవస్థ అంత అధ్వానంగా ఉందా కర్ణాటకలో? మా పోలీస్ కస్టడీ అంటే వాళ్ళ దగ్గర ఫోన్లు గీన్లు ల్యాప్టాప్ అన్నీ లాగేసుకుంటారు కదా, ఫస్టే లాగేసుకుని కదా పోలీస్ కస్టడీ. మా పోలీస్ కస్టడీలో ఉందని వాళ్ళు అన్నారు అని వీళ్ళు వేస్తున్నారు, అన్నారు అని. నేను చదివిన స్టేట్మెంట్లో మా పోలీస్ కస్టడీలో హేమ ఉందని వాళ్ళేం చెప్పాల మాకు. వాళ్ళు చెప్పిందల్లా కొంతమంది రాత్రి వెళ్ళిపోయారు, కొంతమంది ఆదివారం పొద్దున్న వెళ్ళి తెల్లారుజామున వెళ్ళిపోయారు, మిగిలిన వాళ్ళు 60-70 మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము టెస్టులు చేసాం, అందులో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టు అనుమానితం అన్నారు. సో అది పక్కన పెడితే అది అలా ఉంది. ఇంకేం వాళ్ళు ఏమి పేర్లు కానీ ఎవరు ఏం రిలీజ్ చేయలేదు. ఏమన్నా ప్రెస్లో అత్యుత్సాహం. ప్లస్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? డ్రగ్స్ అమ్మేవాడిని పట్టుకున్నారా? వాడు ఆచూకీ ఏమైనా తెలిసిందా? డ్రగ్స్ దొరికినాయి అన్నారు. డ్రగ్స్ దొరికితే ఆ డ్రగ్స్ ఎవరి దగ్గర దొరికినాయి, ఎవరి సూట్ కేసులో దొరికినాయి, ఎవరి జేబుల్లో దొరికినాయి? ఇలాంటి కేసుల్లో ఫస్ట్ నిందితుడు డ్రగ్స్ అమ్మేవాడు, రెండో నిందితుడు డ్రగ్స్ హోల్డ్ చేసుకున్నవాడు. మీరు వాళ్ళిద్దరిని ఏమైనా పట్టుకున్నారా? వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నారా? ఎవరన్నా దొరికారా? ఏమీ లేదు. 7 దాంట్లో 5-7 మోడల్స్ ఉన్నారు, కర్ణాటక మోడల్స్. ఆ మోడల్స్ ఎవరు? ఆ మోడల్స్ పేర్లు ఏమన్నా బయట పెట్టారా? వాళ్ళు అక్కడ ఇంకా 70 మంది, మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు, ప్రముఖుల యొక్క బిడ్డలు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. అక్కడ క్రికెట్ బెట్టింగ్ కోసం వచ్చిన గ్యాంగ్ అయ్యేంత. వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా చెప్పారా? ఏమీ చెప్పట్లా. ఎందుకు చెప్పట్లా వాళ్ళు ఎందుకు చెప్పట్లా? వాళ్ళు కర్ణాటక బెంగళూరు మీద పడే అపవాదుని, బెంగళూరుకు ఉన్న అపకీర్తిని కాపాడుకుంటారు. బెంగళూరు డ్రగ్స్ హబ్గా మారుతుంది. ఒకప్పుడు పంజాబు, ఆ తర్వాత అంతకుముందు గోవా, బాంబే ఇలా ఉన్న హబ్బు ఇవాళ ఇది కేంద్రం అయిపోయింది. బెంగళూరు ఒక ఇలాంటి క్రీడలకి హబ్ అయిపోయింది. అతనే అంటున్నాడు పోలీసులు, లేడీసు ఇది కూడా జరుగుతుంది. ఎవరిని పట్టుకున్నారా? వీటిల్ని ఎవరిన అమ్మాయిలు దొరికారా? ఇవన్నీ చేయకుండా ఇవన్నీ దాచిపెడతారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా కర్ణాటక వాళ్ళు. ఆ కర్ణాటక వాళ్ళని దాచిపెట్టుకుని వాళ్ళకి అపకీర్తి రాకుండా, కర్ణాటకకు అపకీర్తి రాకుండా, బెంగళూరుకి అపకీర్తి రాకుండా దాచిపెట్టి, ఇదిగో మేము శుద్ధపూసలం, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ మా అంతా బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మా పరువు తీస్తున్నారు, మా రాష్ట్రం యొక్క పరువు తీస్తున్నారు అని ఒక నేపథ్యాన్ని క్రియేట్ చేసి వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడానికి, ఈ లోపల మిగతా విషయం డైవర్ట్ చేయడానికి ఇలా మన మీద బురద జల్లుతున్నారు. మన తెలుగు వాళ్ళు ఆ విషయాన్ని గ్రహించకుండా బురద జల్లితే మన వాళ్ళు రెచ్చిపోయి మన మీద మనం రాళ్ళు వేసుకుని ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయి ఎవరెవరినో కలిపేసేసి వాళ్ళు వచ్చారు వీళ్ళు చూసినట్టు అక్కడ ఏమి రిపోర్ట్ రాలేదు. ఈ లోపల వీళ్ళే కథలల్లేసి అయిపోయింది. ఆ అమ్మాయి హేమ డ్యాన్స్ చేసిందట. ఇంకా ఈ మధ్యలో ఆధారాలు ఉంటే మీరు ఏమైనా మాట్లాడండి. ఆధారాలు లేకుండా అనుకుంటున్నాము, వాళ్ళు చెప్పారు, వాళ్ళ యూట్యూబ్లో వచ్చింది, కర్ణాటక ఛానల్స్లో వచ్చినాయి. మీకు అఫీషియల్గా అధికారికంగా ఏమన్నా వచ్చిందా? ఏమీ లేదు ఇంతవరకు. ఒక్కడు చెప్పమానండి, ఎవరినైనా ఈ వార్తలు ఫోకస్ చేసిన వాళ్ళు ఒక్కళ్ళని చెప్పమానండి. ఏమీ అధికారికంగా వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు అక్కడ వేరే ఇష్యూ అది డైవర్ట్ చేయడానికి ఇటు దోసి అక్కడ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవాలి, అక్కడ పెడలర్స్ అంటే ఈ డ్రగ్స్ అమ్మేవాడిని
డ్రగ్స్ ఉన్నవాడిని వాడిని పట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలంటే వాళ్ళ వెనకాల పెద్ద గ్యాంగ్ ఉంది, పెద్ద గ్రూప్ ఉంది. సో డైరెక్ట్గా తీసుకెళ్ళి గబుక్కుని వాళ్ళ పేర్లు చేస్తే చాలా అవస్థలు వస్తాయి వీళ్ళకి. అందుకని ఆ పేరు దాచిపెట్టి దాన్ని అలా 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 నాంచి 10 రోజుల తర్వాత అక్కడ ఏమీ దొరకలేదు, ఏమీ లేదు, అనుమానమే కానీ ఇదిగో మొన్న అంతకుముందు మన సినిమా వాళ్ళ మీద అల్లరి చేయలా చేస్తే అంత ఇలా కోర్టుకు వెళ్ళినాక ఏమైంది? ఏమీ లేవు. సార్ వైసీపీలో ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి అది వైసీపీ ఎమ్మెల్యే కారు వద్దని చెప్తున్నారు, కారు వద్దే అంటున్నారు. వాసు అనే వ్యక్తి పార్టీని అదే అరెస్ట్ చేశారని చెప్పేసి అన్నారు. పోలీస్ అఫీషియల్ మొన్న ప్రెస్ మీట్లో అసలు ఆ టాపిక్ ఎత్తలా. ఆ కారు ఎవరు తీసుకొచ్చారు? కారు అతనిది. ఆ కారుని ఇక బెంగళూరుకు వచ్చింది. ఆ కారులో ఎమ్మెల్యే వచ్చాడా? లేదు. ఆ కారు ఎవరు తీసుకొచ్చారు? ఇక్కడ కర్ణాటక ఎమ్మెల్యే ఎవడో తెచ్చుకున్నాడు. కర్ణాటక ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఆయన కారు వాడుకున్నాడు. ఏదో ఫ్రెండ్లీగా కారు అడిగితే ఇచ్చి ఉంటారు. ఆ కారు వాడుకున్నాడు. అక్కడ బుక్ చేశారు అంటున్నారు. ఎవరు బుక్ చేశారు? ఆ వెన్యూ ఎవరు బుక్ చేశారు? ఈ వివరాలు లేవు. 2 లక్షలు అడుగుతున్న ఎంట్రీ ఫీజు 2 లక్షలు అన్నారు. శ్రీకాంత్కి, డానీ మాస్టర్కి, హేమకి వీళ్ళు సెలబ్రిటీలు. వీళ్ళు డబ్బులు ఇచ్చి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన కర్మ వెళ్ళట్లేదు. వీళ్ళని మా ఫంక్షన్కి రండి, మీరు వస్తే ఘనంగా ఉంటుంది, మీకు ఇదిగో ఈ గిఫ్ట్ ఇస్తాం, మీకు ఈ డబ్బు ఇస్తామని వచ్చి తీసుకెళ్లే స్థాయిలో ఈ సెలబ్రిటీలు. వీళ్ళు 2 లక్షలు పెట్టుకుని ఒక మీటింగ్కి ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సిన దౌర్భాగ్యం. వీళ్ళు సెలబ్రిటీలు. మనకు తెలుసు, సెలబ్రిటీలు చిన్న ప్రారంభోత్సవాన్ని పిలిస్తే కూడా వాళ్ళకేదో మీకు గిఫ్ట్ ఇస్తామండి, మీరు రండి, అలాగే వాళ్ళు పిలుచుకుని వాళ్ళ కార్యక్రమం బాగుంటుంది, కొంచెం ఘనంగా ఉంటుంది అని పిలుచుకుంటారు. వీళ్ళు 2 లక్షలు పెట్టి ఎందుకు వెళ్ళగలుగుతారు? మీ కస్టడీలో ఉన్న అమ్మాయి, నేను అనేదంటే హేమ అనే పేరు బయటికి రావడం, ఆ మోడల్స్లో ఉన్నారు హేమ అనే అమ్మాయి. హేమ అన్ని భాషల్లో ఉంటుంది పేరు. ఆ మోడల్స్లో హేమ అని ఉంది. ఆ హేమ పేరు నటి అనేసాడు ఆయన. అనగానే మనాళ్ళు అది నిజమా అవునా కాదా ఏమీ చర్చించకుండానే మనం వేసేసాం. శ్రీకాంత్ గడ్డ ఎవడో వాడు నల్ల డ్రెస్ వేసుకుని శ్రీకాంత్ ప్రొఫైల్లో శ్రీకాంత్ లాగా ఉన్నాడు, ఇమీడియట్ శ్రీకాంత్ అనేసాం. మళ్ళీ తర్వాత ఆపారు. ఎవడో గడ్డ ఉంటే జానీ మాస్టరు, నల్ల డ్రెస్ వేస్తే శ్రీకాంత్. ఈ పిచ్చి పిచ్చిగా ఉంది తప్పితే ఒక అర్థవంతంగా ఉండాలి. నిజం ఆధారం ఉంటే చెప్పండి. మనాళ్ళైనా మనం తప్పు చేస్తే సమర్థించాలని నేను చెప్పట్లా. ఆధారాలు వచ్చినాక మాట్లాడండి. వితౌట్ ఆధారాలు వాళ్ళు అన్నారు, అభిజ్ఞ వర్గాల ద్వారా తెలిసింది, పేరు చెప్పడానికి ఇష్టలేని ఆఫీసర్ చెప్పారు, ఇలాంటి తతంగాలు ఇవి వద్దు. వాళ్ళు వచ్చారో నోటీస్ ఇవ్వాలి, చూడు నోటీస్ ఇచ్చేశారు అని రాసేస్తారు. నేను కనుక్కున్న నోటీస్ ఏమో అందులో ఎలా ఇస్తారు నోటీసు? ఏ ఆధారంతో ఇస్తారు? మీ దగ్గర అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర రిపోర్ట్ ఉంది, ఆ అమ్మాయి పాజిటివ్గా బ్లడ్ పాజిటివ్ అయిందంటే అరెస్ట్ చేయొచ్చు కదా. 10 రోజుల దాకా అమ్మాయి బిర్యానీ ఉడుతుంది, ఇంకోటి చూపిస్తుంది, ఊరినే కథలు ఎందుకు చెప్తారు? అసలు విషయం వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. అది గుర్తించాలి మనం. అసలు విషయం అక్కడ పెద్ద దందా జరుగుతుంది. ఆ దందాన్ని పట్టుకోవాలంటే వీళ్ళకి కుదరదు. వాడు పెద్ద వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్, ఈ బెట్టింగ్ గ్యాంగ్ని పట్టుకోవాలంటే అది ఈజీ కాదు. సో ఆ దాంట్లో సతమతం అవుతున్నారు. దాన్ని ఎట్లా బయటికి తీయాలి. అందుకని పోలీస్ ఆఫీసర్ని కూడా వాళ్ళు సీనియర్ ఆఫీసర్ వాళ్ళు సస్పెండ్ చేశారు. సో ఇది ఇంత తతంగా ఉంది. సో లెటర్స్ వస్తే నిజంగానే వాళ్ళ ఆధారాలు చూపించి అమ్మాయిని చేస్తే లెటర్ ఫేస్. అంతే అది రాకుండా, ఏ ఆధారం లేకుండా గాసిప్ వద్దు అంటున్నాను.